ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చి అమాయక ప్రజల్ని బ్రెయిన్ వాష్లు చేసి, అందరూ కాదులేండి, కొందరు ఈ గ్యాంగ్ ఉన్నారనమాట. ఇదో పెద్ద వ్యాపారం అనమాట. వీళ్ళు 5,000, 10,000 రేషన్ అన్ని ఇచ్చి మతం మార్చి తర్వాత వాళ్ళకి ఈ బ్రెయిన్ వాష్ చేసి దశమ భాగం అంటే నువ్వు సంపాదించిన సంపాదనలో 10%. మీరు విన్నారు, ప్రతి పాస్టర్ చెప్పేది చర్చిలో అదే, దశమ భాగం. వీళ్ళు పని చేయరు, పాస్టర్లు పని చేయరు, ఏ పని చేయరు అనమాట. వాళ్ళు ఇచ్చే 10%తోనే వీళ్ళ జీవితాన్ని నెట్టుకుని పోతారు. సో వాళ్ళకి ఒక చర్చ్ ఉంటుంది, ఇంకేం అక్కర్లేదు. వీళ్ళంతా కట్టు బానిసలుగా చేసి ఇది స్కామ్ చేస్తున్నారు. సో ఈ విషయం నేను చెప్తే దగ్గర దగ్గర 40 మంది పాస్టర్లు అండి వీడియోలు చేశారు యూట్యూబ్లో. ఎంత దరిద్రులు అంటే వీళ్ళు దేవుడు, ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు అయింది దేనికి? బైబిల్లో వాక్యం చెప్పడానికి తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు. వీళ్ళేంటి ఆవేశంతో రెక్కలు తిట్టుకొని రక్తంతో ఏంటి వీళ్ళు పాస్టర్లా లేదంటే ఉన్మాదుల్లాగా ఉన్నారు, మతోన్మాదుల్లాగా ఉన్నారు. దేవుడి వాక్యాలు పలకకుండా పిచ్చి పిచ్చిగా నా మీద నీ ఏదో డబ్బు కోసం అన్నప్పుడు, డబ్బు కోసం అలా నాయన డబ్బు కోసమే కావాలంటే ఒక బెట్టింగ్ యాప్ చేస్తే నాకున్న ఫాలోయింగ్కి ₹1,00,00,000 కరెక్ట్గా ప్రజెంట్ మార్కెట్ విలువ. 40 మంది పాస్టర్లతో తిట్టించుకొని చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారంట. ఒకడు మారుమనసు పొందాలని ఎందుకు నాకు ప్రార్థన? నేను ఏం చెప్పానని. ఇప్పుడు దేశాలు తిరుగుతున్నాను కాబట్టి అక్కడ ఉన్న స్థితిగతులు, ఏ దేశం ఏ మతంతో మారిపోయింది, ముందేం ఉండేది, అది చరిత్ర. నేను చెప్పినా ఎవరు చెప్పినా అక్కడికి వెళ్ళి మీరు అడిగినా అదే తెలుస్తుంది. నేను తిరుగుతున్నాను, మీరు నూతిలో కప్పల్లా ఉంటారు, మీకు తెలియదు. నేను తిరుగుతున్నాను కాబట్టి అన్ని దేశాలు ఏ నాగరికతలు ఏ మతం వల్ల నాశనం అయిపోయింది చెప్పాను. అది సైన్స్. వీళ్ళు కూడా తక్కువ తినలేదండి, ఎదవల్లా తయారయ్యారు ఆ దశమ భాగం కోసం. స్కాము. మీరు చూసుకుంటే రతన్ టాటా గారు నరకంకి వెళ్తారని చెప్పి వీరు చెప్తున్నారు, వీరు పాస్టర్.